ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఆలు ముక్కల్ని 6 మినిట్స్ వరకు మూత పెడుతూ తీస్తూ ఫ్రై చేసుకోవాలి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చాలా డిఫరెంట్గా ఆలుగడ్డ వంకాయ ఫ్రైని చేయబోతున్నానండి. అందుకోసం ఆలు ముక్కల్ని ఒక 150 గ్రామ్స్ తీసుకొని 6 మినిట్స్ స్టవ్ ఫ్లేమ్ స్లోగా పెట్టి ఫ్రై చేసుకున్నాను. ముందుగా కడాయిలో నూనె పోసుకొని కొద్దిగా జీరా వేసానండి, ఉల్లి ముక్కలు వేసాను, పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు కూడా 100 గ్రామ్స్ వరకు వేసుకున్నాను. కొద్దిగా వీటిని ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఒక లవంగం, దాల్చిన తీసుకొని కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకున్నాను. కొద్దిగా 1 నిమిషం ఫ్రై చేయాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. పసుపు, ఫ్రై చేసిన పొటాటోస్ వేసుకోవాలి. ఎండిన మెంతాకండి, పచ్చి పల్లీల ముద్ద ఒక 50 గ్రామ్స్ వరకు పచ్చి పల్లీలను గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. పసుపు, ఫిష్ మసాలా, గరం మసాలా, కారం వేసుకోవాలండి. కొద్దిగా వీటిని ఫ్రై చేస్తూ ఉండాలి. సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు కలిపి తీసుకోవాలి. కూర రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.